బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత గారు తెగ హడావుడి చేస్తున్నారు. అసలు బీసీలకు మీకేం సంబంధం అనే సూటిగా ఒక ప్రశ్నను వేస్తూ బీసీల పైన కపట ప్రేమ, మొసలి కన్నీరు కార్చే కార్యక్రమం తప్ప అసలు మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు మీరు చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ, మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించినట్టు మాకు ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, మీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలగబోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినరే. ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అనా పైసలన్న చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేశారని అడుగుతూ ఉన్నాం. గిరిజనులకు, ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎప్పుడన్నా పెంపొందించే ఆలోచన చేశారు. ఎందుకు మీరు రిజర్వేషన్లు ఇవ్వలేరు అడుగుతున్నారు గిరిజనులకు, మైనార్టీలకు. అంతేకాదు కులగణన ఈరోజు బీసీల బావు కొరకు, బీసీల అభ్యున్నతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి ఎవరి ఇస్తా ఇంతో తేలాల్సిందే, వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు, విద్య, ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని, రాజకీయ అంశాలు కూడా చెందాలని చెప్పని ఇచ్చినట్టు పిలుపు మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ అవుతుంది. బీసీ జనాభా కుల గణనకు సంబంధించినటువంటి అంశాలు మేము ముందుకు పోతుంటే ఆ కుల గణనలో మీరు పాల్గొనలే, మీ కేటీఆర్ గారు పాల్గొనలే, మీ హరీష్ రావు గారు పాల్గొనలే, మీ కేసీఆర్ గారు పాల్గొనలే. దానికి ముందు సమాధానం చెప్పండి. మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ హడావుడి చేసి ఏం తేల్చిరో అంటున్నా, ఆ సర్వేని అటకెక్కిచ్చారు, మీ స్వప్రయోజనాలకు వాడుకున్నారు. కానీ ఈరోజు ఈ బీసీ కులగణన తేలిన తర్వాత రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వరకు తీసుకుపోవాలని చెప్పిన సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉండడం కాబట్టి కులగణన పూర్తయింది. ఈరోజు క్రోడీకరించే పనిలో ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. ఆ తదుపరి బీసీలకు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం మేము చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏదో బీసీల కోసం ఉద్యమం చేస్తున్నట్టుగా లిక్కర్ కేసుని ఏదైతే 6 మాసాలు వ్యక్తిగతం అయినప్పటికీ కూడా దాన్ని మీరు అడ్డుపెట్టుకోవడం, లేకపోతే దాన్ని మైపరిపించడం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనమాట. ఈరోజు 3వ తేదీన పెద్ద బహిరంగ సభ బీసీల కోసం ఏర్పాటు చేస్తామని ఈరోజు మీ నాయకత్వంలో మా బీసీల కోసం పోరాటం చేసుకోవాల్సినటువంటి కర్మ మాకేం పట్టలేదన్నమాట ఈ సందర్భం చెప్తూ, అసలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో బీసీల కోసం చేసే పోరాటంలో ఏ బీసీ కూడా ఉండకూడదనేటువంటిది ఎవరో పక్కన 2-3 మా నాయకులు కూర్చుని మాట్లాడినంత మాత్రాలు మీ నాయకత్వం మాకు ఏ అవసరం వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం, అందులో మాకు సంబంధించి శక్తి ఉందనే వాటి సందర్భంగా చెప్తూ ఈరోజు మీ హయాంలో అసలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఏ ఒక్క సందర్భంలో కూడా న్యాయం చేయనటువంటి మీరు ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కపట ప్రేమతోని బీసీల కోసం ఆ లిక్కర్ కేసును తప్పించుకోవడానికి, లేకపోతే లిక్కర్ కేసును మరి తెర మీదకి రాకుండా చూడడానికి కోసం ఇది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీద తీసుకోవడం తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండే బీసీ కులగణన చేసింది. అందులో కులగణనలో మీరు పాల్గొనరు. ఈరోజు దీన్ని తెగ హడావుడి చేసి ఏదో మార్కులు కొట్టేయాలనుకోవడం. గతంలో బతుకమ్మ అంశంలో కూడా ఇదే తాత ముత్తాతల నుంచి, అమ్మమ్మలు, నానమ్మల నుంచి ఆడుతున్న బతుకమ్మను మీరే చింతన కొత్తగా గ్రామాల్లో పరిచయం చేసినట్టుగా ఏదో తెగ హడావుడి చేయడం అనేటువంటిది మానుకోవాలి. ఈరోజు బీసీల పైన మొసలి కన్నీరు, కపట ప్రేమ అనేది సరైనది కాదన్నమాట సందర్భంతో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎవరికి అన్యాయం జరగకుండా వారికి తప్పనిసరిగా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ కులగణన తర్వాత ఈరోజు సామాజికంగా, సాంఘికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, రాజకీయ పరంగా ఈ కులగణనలో లెక్కలు తేలిన తర్వాత వారికి ఎవరి ఇస్సా ఎంతో తేలుతుంది. వారికి అంతా ఇస్సా ప్రకారం తప్పనిసరిగా
న్యాయం చేసేటువంటి బాధ్యతలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో రాబో రోజుల్లో భారతదేశంలో కూడా ఎవరు ఇస్తాయంతో తేలాలని చెప్పని ఈరోజు మేము ఏదైతే దేశవ్యాప్తంగా కూడా జరిగేటువంటి జనగణనతో పాటు కుల గణన కూడా జరగాలని చెప్పని బెంగళూరులో బెల్గాంలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సూచన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా దేశవ్యాప్తంగానే మీ రోజు బీసీలకు సంబంధించి మేలైన కార్యక్రమం చేయాలని చెప్పని చూస్తున్నటువంటి మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు. నేను బలహీన వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాబో రోజుల్లో ఈ కుల గణనలో మన బీసీల వాటేంతో తేలుతుంది. దానికి అనుగుణంగా మనకు రాజకీయ వాటా, ఉపాధి వాటా ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన అంశంలో కానీ, విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది చెప్పినటువంటి భావన సందర్భం వ్యక్తం చేస్తూ ఈరోజు కల్వకుంట్ల కవిత వారి నాయకత్వం మనకు అవసరం లేదన్న మాట కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.